అరుణాచలం ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టిఫిన్ తినడానికి అయితే ఒక ప్లేస్లో ఆగినాం. ఆల్మోస్ట్ ఒక హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ వచ్చినాం. సో కర్నూలు రోడ్ పై నుంచి వెళ్తామన్నమాట. ఇక్కడ కర్నూలు అయితే ఇంకా మనకి 117 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో బెంగళూరు హైవే బేసికల్లీ, అండ్ మధ్యలో మనకి నాగర్ కర్నూలు ఒకటి టచ్ అవుతుంది. అటు నుంచి మనం శ్రీశైలం కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇదన్నమాట, రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మేము టిఫిన్ తినడానికి ఆగినాం. చట్నీ అయితే సూపర్ ఉంది, సాంబార్ కూడా ఇంకా మంచిగా ఉండే. సాంబార్ అయితే ట్రై చేయండి ఈ ప్లేస్లో ఆగి, మీరు ఒకవేళ టిఫిన్ చేయాలనుకుంటే. మనకు పార్కింగ్ కూడా ప్లేస్ బాగానే ఉంది. టిఫిన్ ఒక వడ అని చెప్పి చింపి తింటున్నారు. ఒక వడ నీడ ఒక కుట్టుగానికి అయితే కొంచెం కడుపులో తేడా కొడుతుందంట. మా ఇంట్రోవర్ట్ అనమాట మనోడు. సో ఇక కొంచెం ఇంట్రోవర్ట్ లక్షణాలు గట్టిగా ఉంటాయి ఇంటికి. టిఫిన్ అయితే టేస్టీగా ఉండే. ఇప్పుడే రాయలసీమకి ఎంటర్ అయిపోయినాం. ఎక్స్ప్రెస్ హైవే అయితే సూపర్ ఉన్నాయి. సో ఇది కర్నూలు రూట్ అనమాట. సో అటు కిందికి నుంచి లెఫ్ట్ అవుతే కర్నూలు వస్తుంది. ఎక్స్ప్రెస్ హైవే అయితే సూపర్ ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు అయితే హైవే ఫాలో అయిపోండి. మధ్యలో జోగులాంబ టెంపుల్ కూడా వచ్చింది. సో మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే జోగులాంబ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని కూడా రావచ్చు. ఇంకా ఇప్పటికైతే 250 కిలోమీటర్స్ కవర్ అయింది హైదరాబాద్ నుంచి. ఇది నన్నూరు టోల్ ప్లాజా. నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పటి వరకు 4 టోల్ ప్లాజాలు కవర్ అయిపోయినాయి. సో మీరు ఏంటి అంటే బేసికల్లీ ఒక 2000 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోండి, టోల్ ప్లాజా సరిపోతుంది. సో ఇప్పుడు మన అరుణాచలం నుంచి రిటర్న్ ట్రిప్ కాబట్టి ఆల్మోస్ట్ 1500 to 1600 టోల్ ప్లాజా ఖర్చు అవుతుంది మనకి. ఇంకా ఇట్లాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇక్కడ ట్రావెల్ చేసిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేషన్ వచ్చేసి యాగంటి టెంపుల్. సో ప్రజెంట్ అయితే బనగానపల్లి నుంచి వెళ్తున్నాం. సో బొమ్మంగాడి మఠం కూడా వెళ్ళొచ్చు ఈ రూట్లో. సో మీరు వెళ్ళాలనుకుంటే బ్రహ్మంగారి మఠం కూడా కవర్ చేయండి. మేమైతే డైరెక్ట్ యాగంటి టెంపుల్ వెళ్ళి అటు నుంచి కాణిపాకం అయితే వెళ్తున్నాం అనమాట. సో మనకి ఇంకా మేము వేసుకున్న షెడ్యూల్ వేరే. సో ఇంకా మేము కొంచెం ఎర్లీగా కర్నూలు సైడ్ వచ్చేసినాం కాబట్టి ఈ యాగంటి టెంపుల్ కూడా యాడ్ చేసుకున్నాం. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం బనగానపల్లి నుంచి బ్రహ్మంగారి మఠం వెళ్ళి అటు నుంచి యాగంటి కూడా వెళ్ళొచ్చు. మనము యాగంటికి ఎట్లా వెళ్ళాలని రూట్ అడుగుతుంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఏం చెప్పారంటే యాగంటి పోయే రూట్లో మద్దిలేటి నరసింహస్వామి గుడి ఉంటుంది, చాలా మంచి టెంపుల్, ఇంకా చాలా పాత పురాతనమైన గుడి అని చెప్పారు. సో ఇక మేము కూడా సరే అని వచ్చేసినాం అనమాట. కానీ వచ్చినందుకైతే వర్త్ ఇట్టే. ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే మెట్లు ఉన్నాయి. సో ఆ పైనుంచి కిందికి దిగాలన్నమాట దర్శనం చేసుకోవడానికి. నార్మల్గా అన్ని గుళ్ళు మనం మెట్లు పైకి ఎక్కుతాం, ఈ గుడికి మాత్రం కిందికి దిగి దర్శనం చేసుకోవాలి. హనుమంతుల వారి టెంపుల్ ఇది. ఊరు వచ్చేసి మద్దిలేటి. ఇక్కడ నుంచి మనకి యాగంటి ఇంకా ఒక 11 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. డిస్టిక్ వచ్చేసి బేతంచెర్ల అని చెప్పుకోవచ్చు. చుట్టూ మొత్తం రాకీ ఏరియా ఇది. మా కజిన్స్ అయితే ఇద్దరు డాన్లు వచ్చారు మా ఇంట. అవాడు మా నెంబర్ ఇంట్రోవర్ట్, మిస్టర్ ఇంట్రోవర్ట్. ఇడు ప్లేస్ మాత్రం అదిరిపోయింది. మద్దిలేటి టెంపుల్ వెళ్తుంటే ఇంకా ఎన్ని మెట్లు దిగాలో చూడాలి. ఉన్నట్టునే ఒక 150 మెట్ల దాకా ఉన్నట్టునే కిందికి దిగడానికి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడైతే మన హనుమంతుల వారి విగ్రహం కూడా నీట్గా తయారు చేసారు. ఇక్కడ స్వామివారి ముఖం కనిపిస్తుంది. సో అట్లానే హనుమంతుల వారికి మొత్తం కాళ్ళ నుంచి తల దాకా కట్టేశారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మంచి మంచి విచిత్రాలు అనేటివి అసలు మన హిందుత్వంలోనే ఉంటాయి. ఇట్లాంటి మంచి మంచి ఇంకా ప్లేసెస్ కవర్ చేయాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది వీడియోలు చేయడానికి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇంకా మీరు కూడా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు విజిట్ చేయడానికి నా వీడియోలు చూసుకొని మీరు రావచ్చు. ఎందుకంటే నేను వెళ్ళే రూట్లో మ్యాక్సిమం ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఈ గుడి అయితే ఇంకా కిందికి వెళ్ళాలనుకుంటా. బాగానే లోపలికి ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 స్టెప్స్ అయితే ఉండొచ్చు. ఇది మనకి ఎట్లుంది అంటే మన యాగంటి లొకేషన్, మన యాగంటి ఇంకా ఇదేంది నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది చూడు ఒకటి,
నరసింహస్వామి టెంపుల్ యాగంటి కాకుండా యాగంటి అంటున్నా ఆడ అహోబిలం టైప్ ఉంది గుడి కూడా, సేమ్ మన అహోబిలం లొకేషన్ టైపే. మధ్యలో అయితే వాటర్ కూడా చిన్న కాలువలాగా ఉందన్నమాట. సో మొత్తానికి అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. దగ్గర ఒక 150 స్టెప్స్ అయితే దిగేసినాం అనమాట. మనం అలా వెళ్తుంటే తెలుస్తలేదు, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది గుడిది. మనం వచ్చేటప్పుడు అయితే 3 ఆర్చులు ఎదురైనాయి మనకి గుడి ఎంట్రన్స్వి. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇక్కడైతే చిన్న వాటర్ ఫ్లో ఒక ఉంది, కాలువ ఉన్నట్టుంది. కాలువలోకి వెళ్ళొద్దని చెప్పి డేంజర్ బోర్డ్ అయితే పెట్టారు. సో మేబీ అది కాలువ లోతుగా ఉండొచ్చు, అందుకే. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి, మన కోతు బ్రోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం హనుమంతుల టెంపుల్ అంటే ఇక పక్కా హనుమంతుని రూపమైన కోతులు అయితే ఉంటాయని మనకు తెలుసు. సో ఇదే అనమాట గుడి. సో ఇంకా లోపలికి వెళ్ళలేము, మేము లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే పురాతనమైన గుడి, ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఒక్కొక్కటి అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనమాట గుడి. మీరు వచ్చినప్పుడు అయితే తప్పక విజిట్ చేయండి. నేను ఎప్పుడైనా గుడి లోపల వీడియో తీయను, మీకు తెలుసు కదా. సో గుడి ఎంట్రన్స్ దాకొచ్చి మీకైతే చూపిస్తున్నా. గుడి లోపల అయితే వీడియో తీయను, ఎందుకంటే మీరు వచ్చి దర్శనం చేసుకుంటేనే అది ఆ తృప్తి అనేది వేరే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒకవేళ యాగంటి పోతుంటే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇదైతే గుడి ఇంటీరియర్ అనమాట. ఇంతకుమించి నేను దర్శనం అయినాక వీడియో పంపిస్తాను. మందుల వారి గుడి పక్కన అమ్మవారి గుడి ఉంది, దుర్గామాత గుడి. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు మనం. మధ్యలో నరసింహస్వామి గుడి. ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. 2020లో ఈ గుడి కట్టిరనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ మధ్యలేటి హనుమంతుల స్వామి వారి దర్శనం అయిపోయింది. ఇక మనం స్ట్రైట్ యాగంటి దర్శనం చేసుకుంటే నెక్స్ట్ ఇక కాణిపాకం దగ్గర ఆపేసి మనం అరుణాచలం వెళ్ళిపోతాం అన్నమాట. అది స్టోరీ ప్రజెంట్ అయితే. టెంపుల్ కూడా చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంతకుముందు చిన్నగా ఉండే అనుకుంటా ఈ గుడి, మధ్యలేటి హనుమంతుల వారి గుడి. ఆ కన్స్ట్రక్షన్ పూర్తయినాక మనకు తెలుస్తుంది. రాతి కట్టడాలు అయితే కడుతున్నారు, గోపురం అవన్నీ కొత్తగా. సో మీరు ఎప్పుడైతే యాగంటి విజిట్ చేస్తారో అప్పుడు ఇట్లా వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోండి. ఏదో మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను నేను, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చినా కాబట్టి నాకు అర్థమవుతుంది అసలు మన గుళ్ళు ఇంత లోపలికి ఉన్నాయి అని అసలు తెలిసేనే అదొక షాకింగ్ లాగా ఉంది నాకు. అసలు వస్తుంటే కూడా రోడ్లు కానీ చాలా బాగున్నాయి. సో ఇట్లా కన్స్ట్రక్షన్ నడుస్తుంది గుడి చుట్టూ, కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఈ గుడికి రావడం అనేది. మధ్యలేటి నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ కాశీనాయన నిత్య అన్నదాన క్షేత్రం అని ఉంది. జస్ట్ ఇట్లా మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే ఒక 1 కిలోమీటర్లో ఉందన్నమాట. సో మనకి ఇక యాత్ర ఎట్టు ఉంటుంది, మధ్యలో ఆకలి అయితేనే ఉంటుంది. సో ఆకలి అయ్యే టైంలో ఇట్లా అన్నదానం చేస్తారని చెప్పి ఒకటి తిన్నాం. కారం బాగానే ఉంది. కారం అంటే ఈ ఏరియాలో ఇట్లనే కారం తింటారు అనుకుంటా. కారం అయితే బాగానే ఉంది. తలకాయ తిమ్మిరెక్కింది నాకైతే. మా కుట్టుగాని కూడా తలకాయ తిమ్మిరెక్కిందంట కారంకి. సో తినొచ్చు. ఇక మనం కొంచెం లైట్గా ఇక్కడ లంచ్ చేసి స్టార్ట్ అయిపోతే మంచిది. ఇదైతే అన్నదాన క్షేత్రం అనమాట. అంబాపురం గ్రామం కిందికి వస్తుంది. మీరు విజిట్ చేసినప్పుడు ఒకసారి ఇట్లా అన్నదానం కూడా వచ్చేయండి, అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదైతే మనం యాగంటి వచ్చే రూటు. ఆడ హనుమ ఇప్పటిదాకా వెళ్ళిన టెంపుల్ నుంచి మనము యాగంటికి రావాలంటే మొత్తం ఘాట్ రోడ్ ఉంది. మధ్యలో మొత్తం బేతంచెర్ల విలేజ్ ఉంది. ఆ విలేజ్ స్టోన్స్ మధ్యలో నుంచి వచ్చినాం అనమాట. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి మొత్తం ఘాట్ సెక్షన్ రోడ్ ఉంది ఇక్కడ. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అన్నట్టున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే. కానీ వస్తే మాత్రం వేరే ఎక్స్పీరియన్స్. మన సనాతన ధర్మం యొక్క గుళ్ళు ఇట్లాంటి జాగాల్లో ఉన్నాయని తెలియాలంటే మనం రావాల్సిందే. మనం వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా అయిందనమాట. మనము వచ్చే ఈ గుడిలు కానీ, ఇక్కడ యాగంటి ఏరియా కానీ, బేతంచెర్ల ఏరియా కానీ రోడ్లు అయితే చాలా బాగా తయారు చేశారు. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న రోడ్ కూడా క్రేజీ ఉంది అసలు. మీకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రోడ్లో డ్రైవ్ చేయడం. అసలు చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ లో చూడండి ఎట్లుందో మొత్తం. వేరే యాగంటికి ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసేట్టున్నారు యాగంటి రోడ్ కి రావడానికి. మధ్యలాడి
హనుమాన్ టెంపుల్ నుంచి యాగంటికి 12 కిలోమీటర్స్ ఉంది. సో ఆ 12 కిలోమీటర్స్ రోడ్డు కూడా సూపర్ ఉంది. అసలు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేయండి మీరు, సరిపోతుంది. అసలు ఏంటి అనేది తెలుస్తుంది. యాగంటికి వచ్చేసినాము. యాగంటి గుడి వ్యూ అయితే ఘాట్ రోడ్ నుంచి ఉందన్నమాట. మనం వచ్చిన మధ్యలాడి హనుమాన్ టెంపుల్ నుంచి యాగంటి రూట్ ఇది. సో ఇదంతా ఘాట్ రోడ్ మొత్తం దిగేసి క్రాస్ చేసి మనం వచ్చినాం ఇది. సో ఇదైతే టెంపుల్ లొకేషన్. అటు నుంచి అయితే మనం వెళ్ళాలి యాగంటి గుడికి. సో వెళ్దాం. సో ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోలు, ట్రావెల్ వీడియోస్ పెట్టాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా మీరు కొంచెం ఎంకరేజ్ చేసి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇది యాగంటి గుడి ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ఇంకా క్లియర్గా మీకు వీడియో చేసి పెడతాను. కాకపోతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. యాగంటిలో ఇదొక కోనేరు ఉంది. ఈ కోనేరులో అయితే స్నానాలు చేస్తున్నారు భక్తులు. కోనేరు కూడా చాలా బాగుంది. కోనేరు మధ్యలో నంది విగ్రహం కూడా ఉందన్నమాట. వస్తున్న నీళ్ళు అయితే ఇప్పటివరకు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలీదు. పైన గుట్టల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న కోనేరులో నీళ్ళు అయితే కలుస్తాయి అన్నమాట. సో ఇప్పటివరకు అయితే ఎవరికి అనుకోలేకపోయారు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు ఏంటి అనేది. కాబట్టి నందీశ్వరుని ఇక్కడ నుంచి వాటర్ రావడం అనేది అసలు ఇది ఒక వింత అన్నమాట. మనం చూస్తుంటే అసలు అర్థమవుతుంది. అసలు ఇట్లాంటి ఎవరు క్రియేట్ చేశారు ఏంటి, ఎప్పుడు క్రియేట్ చేశారు అనేది కూడా తెలియదు మనకి. అయితే యాగంటి గుడి ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం ఇట్లా నడుస్తూ ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇంత పురాతనమైన ఆలయం. ఇక్కడైతే ఒక చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరులో కోతులు అయితే మొత్తం ఈత కొడుతున్నాయి అనమాట. అయితే ఈ నీళ్ళలోకి అయితే మనం దిగేటట్టు లేదనమాట, దిగొద్దంట. ఇటు నుంచి మనం దర్శనానికి అయితే పైకి వెళ్ళాలి. ఇది ఒక కోనేరు. కోతులు చూస్తే మీరు మంచిగా ఈత కొడుతున్నాయి ఆ కోతులు. ఇదనమాట యాగంటి అంటే ఏమో అనుకున్నా కానీ ఇంత మంచి పుణ్యక్షేత్రం. అసలు మన సనాతన ధర్మం అంతా గొప్పతనం అంతా ఇట్లానే తెలుస్తుంది మనకి. మీరు కూడా అప్పుడు టైం దొరికినప్పుడు యాగంటికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి, చాలా బాగుంది. యాగంటి బసవన్న. ఈ కలియుగం ఎప్పుడు అంతమైపోతుందో అప్పుడు ఈ బసవన్న లేచి రంకేస్తాడు అనమాట. చాలా చిన్నగా ఉండేదంట. రోజుకి బసవన్న పెరిగి మరింత పెద్దగా ఇలా అసలు ఇక్కడున్న పక్కన ఉన్న స్తంభాలను కూడా నెట్టేసి ఈ బసవన్న అయితే పెరుగుతున్నాడు. మనం అందరికీ తెలుసు యాగంటిలో బసవన్న ఉంటాడని. ఇదే ఆ బసవన్న విగ్రహం, నందీశ్వరుడు. మనకైతే ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటామో ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఈ నందీశ్వరుడు అయితే కలియుగ అంతంలో మాత్రం లేచి రంకేసి ఒక్కసారిగా అరిస్తే కలియుగం మొత్తం అంతం అవుతుందని చెప్పి పెద్ద నమ్మకం. బసవన్ అయితే మా డాడీ చదువున్నప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రదక్షిణం చేయగలిగారంట. ఇప్పుడైతే ప్రదక్షిణం చేయడానికి అసలు చోటే లేదు. అసలు మొత్తం ఈడ చూస్తుంటేనే విచిత్రంగా ఉంది అసలు. ఈ యాగంటి గుడి ప్రత్యేకత ఏంటంటే గుడిలో కాకి గద్దకి స్థానం లేదంట. సో అగస్త్య మహాముని ఆయన తపస్సు చేస్తుంటే కాకి ఇంకా గద్ద వచ్చేసి ఇలా నాన్ వెజ్ ముక్కలు వేస్తుంటే వాటికి శాపం వచ్చి ఇట్లా కాకి గద్దకి స్థానం లేదని చెప్పి ఉంది. ఇలా పైన గుహలో మాత్రం వెంకటేశ్వర స్వామి గుహ ఉంది. సో గుహ మాత్రం చాలా బాగుంది. ఇట్లా మన శతగోపం లేక గుహ ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఇదైతే మన యాగంటి ఆలయం. చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. అప్పట్లో మనులు తపస్సు చేసి ఈ ఆలయాన్ని కనుగొన్నారు. యాగంటి అంటే నేను చూశాను అని అర్థం అంట. సో ఆయన ఎవరైతే ముని ఉన్నారో ఆయన శివుడిని చూసి నేను యాగంటి అని ఇలా పేరు యాగంటికి వచ్చేసింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న యాగంటి బసవన్న విగ్రహం కదా. ఒకప్పుడు అంట ఈ విగ్రహం చుట్టూ నడవడానికి వీలుంటుండేనంట. ప్రజెంట్ అయితే మొత్తం పిల్లర్స్ సైడ్కి వచ్చేసింది ఈ విగ్రహం. మీరు కూడా ఇలా యాగంటి గుడికి వచ్చి దర్శనం చేసుకొని మన సనాతన ధర్మం ఒక గొప్పతనాన్ని నలుగురికి చెప్పండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి అన్నమాట దర్శనం వెళ్ళడానికి. సో మెట్లు కొంచెం స్టీప్గా స్ట్రైట్గా ఉన్నాయి. ఎక్కడం కొంచెం కష్టమే, బట్ ట్రై చేయండి ఎక్కడానికి. చాలా బాగున్నాయి. గోవాలోకి అయితే వచ్చేసినాం. నేను ఇక వీడియో తీయను. ఇక్కడ నుంచి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి వెళ్ళాలి. ఇలా మధ్యలో నుంచి మనం పైకి వెళ్తే దర్శనం ఉంటుంది అనమాట. సో యాగంటి గుడి అయితే చాలా 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 బాగుంది అసలు. మీరు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఎనర్జీ వస్తుంది మంచి మంచి వీడియోలు చేయడానికి. అన్ని గుళ్ళ లెక్క ఇక్కడ కూడా అన్నదానం ఉంది. సో మీరు వచ్చేస్తే మాత్రం అన్నదానం కూడా
అన్నదానంలో అన్నం తినేసి మీరు ఎక్కడ వెళ్ళాలో అక్కడికి స్టార్ట్ అవ్వచ్చు. మన ప్రతి ఒక్క గుడిలో అన్నదానాలు అయితే ఉంటున్నాయి ఈ మధ్య. కావున ప్రతి ఒక్కరు అన్నదానం తిని ఈ యొక్క దర్శనం చేసుకొని మంచిగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా. ఆల్రెడీ మన వీడియోలు చాలా ఉన్నాయి పేజ్లో, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ యూజర్ నేమ్ మాత్రం సేమ్ ఉంటుంది. సో మీరు జస్ట్ చూసేసి మీరు లైక్ కొట్టేయండి, ఫాలో కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడ యాగంటి నుంచి బనగానపల్లె పైనుండగా అరుణాచలం వెళ్దామని స్టార్ట్ అయినాం. కాకపోతే మధ్యలో ఆకలి అవుతుందని. సో మొత్తానికైతే మనం అరుణాచలం చేరుకుందాం ఈరోజు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 11 అయింది. మనం ఎప్పుడు మార్నింగ్ 5:30, 6కి స్టార్ట్ అయితే మధ్యలో 2 టెంపుల్ చూసుకున్నాం కదా, అవి కవర్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 11 o'clock అయితే వచ్చేసినాం. మధ్యలో మేము తినడానికి కూడా ఆగినాం అనమాట. సో ఇప్పుడు చూడాలి ఇప్పుడు రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తా. సో మేమైతే రాజగోపురం దగ్గర స్టే ఎత్తుకోవడానికి చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ నుంచే మనం 14 కిలోమీటర్లు మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ అదే రాజగోపురం దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో అట్లా ప్లాన్ చేసుకోండి మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే. మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 2500కి ₹1 కూడా తగ్గుతలేరు. సో 2500 అయితే మినిమం ఫేర్ అంటే ఒక్కొక్క రూమ్ది. సో ఇది డబల్ బెడ్రూమ్ ఏసీ రూమ్. సో డబల్ బెడ్ ఉంది. బెడ్స్ అయితే బాగానే ఉన్నాయి, రూమ్స్ కూడా క్లీన్గానే ఉన్నాయి. సో మన రాజగోపురంకి కొంచెం దగ్గరలో ఉంటాయి అన్నమాట ఈ రూమ్స్. బట్ 2500 అయితే వర్త్ ఇట్టే అనిపించింది. ఇప్పుడే గిరి ప్రదక్షిణకు వచ్చేసినాం మేము. ఓం నమః శివాయ. ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మేము రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చేసినాం అనమాట. ఇక ఆటో దగ్గర నుంచి దిగేసి ఇక్కడ మనకైతే ఎదురుగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేయడానికి. రాజగోపురం నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఒక రూమ్ ఒకవేళ మీద ఒక 2 kilometers దూరంలో అయ్యి ఉంటే మాత్రం ఆటో తీసుకొని వచ్చేసేయండి, సరిపోతుంది గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ దీపం ముట్టించి గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. సరే అని చెప్పి మేము కూడా దీపం ముట్టించి గిరి ప్రదక్షిణకి ఇక స్టార్ట్ అయిపోతాం. అదైతే రాజగోపురం. సో మనం రాజగోపురం దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే గిరి ప్రదక్షిణ గిరివలం అని అంటున్నారు ఇక్కడ. అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదైతే గుడి ముఖద్వారం అనమాట. ముఖద్వారం నుంచి ఇట్లా వచ్చేస్తే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోతుంది. కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇటు నుంచి మనం గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము మొత్తానికి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. గిరి ప్రదక్షిణ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. వెనకాల ఇంకో గోపురం కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఇంకో గోపురం ఉంది. సో ఈ మధ్యలో కొంచెం రోడ్డు బాగాలేదు, కాకపోతే అది రోడ్డు దాటినాక మంచిగానే ఉందన్నమాట. మొత్తం ఇంకా మనకి తార్ రోడ్ ఉంది. సో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో మనకి ఆలయాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆలయాలను చూసుకుంటూ మనము ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. 4 hours పడుతుంది అంటున్నారు గిరి ప్రదక్షిణకి. చూద్దామండి మనకి ఎంత టైం పడుతుందో ఏంటి అనేది వెళ్ళినాకనే తెలుస్తుంది. ఇప్పుడైతే మాకు 1/2 hour అయిపోయింది అనమాట ప్రదక్షిణ స్టార్ట్ చేసేవాటి. అండ్ ఇంకోటి ఈరోజు నా బర్త్డే రోజు అరుణాచలం వచ్చిన అసలు చాలా లక్కీలాగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇక మనకి ఇట్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది. ఇలా అయితే గోపురాలు కనిపిస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గోపురాలు. సో ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్క చోటు చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి అన్నమాట. సో మనం ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఆలయం దగ్గరికి వెళ్ళి మొక్కేసి ఇట్లా గిరిలో చూసుకుంటూ చాలా బాగుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడ ఇట్లా బోర్డ్స్ కనిపిస్తాయి. ప్రతి ఒక్క చోటు ఇట్లా మనకు డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ లోకలైట్స్ కూడా మనకు చెప్తున్నారు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటు వెళ్ళాలి ఏ టర్న్ చేయాలి ఏంది అని చెప్తున్నారు. సో మీరైతే ఇట్లా బోర్డ్స్ చూసుకుని ప్రొసీడ్ కండి. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ గిరివలం పాత అని కూడా మనకి బోర్డు రాసి పెట్టారనమాట. సో ఇక ఈ గిరివలం పాత అనే బోర్డుని చూసుకొని మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఎక్కడక్కడ యారోస్ ఇచ్చారు, క్లియర్ మెన్షన్ చేశారు అనమాట. ఇటు నుంచి ఇట్లా వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలి. సో మనకి ఒక రాజగోపురం దగ్గర ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తామన్నమాట మనం. అసలు అయితే ఈ గిరి ప్రదక్షిణ చేస్తే అందరికీ చాలా మంచిదని అనుకుంటారు. అసలు మనం మళ్ళా ఈ జన్మ వదిలేసి ఇంకొక జన్మ ఎత్తినట్టు భావిస్తారనమాట మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు. సో చూద్దాం గిరి ప్రదక్షిణ ఎలా సాగుతుంది ఏంటి అని చెప్పి. కానీ ఇంకా డెవలప్ చేస్తే ఈ అరుణాచలం అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ప్రజెంట్ అయితే బోర్డ్స్
రోడ్స్ కొంచెం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడక్కడ ఇట్లా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తే వాటర్ ప్లాంట్స్లో వాటర్ తీసుకొని తాగేసేయండి. సో ఇదైతే రోడ్ అనమాట. నేను మొత్తం వీడియో అయితే కవర్ చేయను, ఎందుకంటే మన వీడియో కొంచెం నార్మల్ ఉంటేనే సెట్ అవుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం కవర్ చేస్తా వీడియోలో. సో మీరు ఎప్పుడైతే అరుణాచలం వస్తారో అప్పుడు మీరు చూసుకోండి మిగతాదంతా. క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చిర్రు బోర్డులో కూడా, మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది కూడా ఈ బోర్డులో క్లియర్గా ఉంది. సో ఈ క్లియర్ డైరెక్షన్స్ని ఫాలో అయిపోయి మనం గిరిప్రదక్షిణ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క చోటు మెన్షన్ చేసారు ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో మనమైతే ఇక్కడ ఇంకొక కామరాజర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం మనం. సో ఇక్కడ నుంచి ఇంకా మన 1 కిలోమీటర్ కూడా గిరిప్రదక్షిణ అయిపోలేదు, ఇంకా వెళ్ళాలి. మనకి ఫస్ట్ ఆరో బోర్డు వచ్చేసింది గిరివల్ల పతాయి అని, గిరివల్ల మార్గం అంట ఇది. సో ఇట్లా మనం వెళ్ళాలి. సో డైరెక్షన్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మనం ఒక 2 కిలోమీటర్స్ అయినొచ్చు ఇప్పటివరకు. బట్ చూద్దాం ఇంకెట్లుంటుంది ఏం కదా అన్నది. అప్పుడప్పుడు అక్కడ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ టర్న్స్ ఉన్నాయో ఒకటి ఒక మెయిన్ టెంపుల్స్ ఒకటి కవర్ చేస్తాయి వీడియోలో. సో మొత్తం రూట్ అయితే కవర్ చేయను, బికాజ్ చాలా టైం పడుతుంది, మనకి 4 అవర్స్ రోడ్ కాబట్టి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ మెయిన్ టెంపుల్స్ లేకపోతే మెయిన్ టర్నింగ్స్, ఇక్కడ మెయిన్ బోర్డ్స్ ఉంటాయి, అవి మాత్రం కవర్ చేస్తూ ఉంటాయి వీడియోలో. ఇప్పుడు కనిపించేది అయితే అగ్నితీర్థం అంట. ఇక్కడ శివలింగం ఉంది, మనం మొక్కుకొని స్టార్ట్ అయిపోవచ్చు ఇటు నుంచి అగ్నితీర్థం దగ్గర నుంచి. మనకైతే ఇక్కడ నుంచి అగ్నిలింగం గుడికి వెళ్ళాలి, ఇంకా 12 కిలోమీటర్స్ మనకి వాకింగ్ ఉందన్నమాట. సో ఇటు నుంచి వెళ్ళాలి మనం. ఇక్కడైతే దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ఉంది, ఇక్కడ ఆగి ఒక 2 సెకండ్స్ పాజ్ ఇచ్చి ఇట్లా మనం మొక్కుకొని స్టార్ట్ అయిపోతే మంచిది. ఇక్కడ ఈ ప్రదక్షిణలో అడుగున ప్రతి 50 మీటర్లకి ప్రతి 20 మీటర్లకి ఒక ఆలయం ఉంది. సో మనం టైం ఉంది, ఇంకా మనం మెల్లగా వెళ్ళొచ్చు అనుకుంటే ప్రతి ఒక్క ఆలయాన్ని సందర్శించండి, లేకపోతే మనం నార్మల్గా గిరి ప్రదక్షిణ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే మాకు ఒక 3 కిలోమీటర్లు కవర్ అయింది, ఇంకా 9 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఉందన్నమాట. సో మీకు ఒకవేళ కాళ్ళకి ఒక ప్రాబ్లం అయి ఉంటే చెప్పులు వేసుకొని మాత్రం గిరి ప్రదక్షిణ చేయొద్దు. మీరు సాక్స్ అమ్ముతున్నారు ప్రతి చోట, వెళ్ళిపోతే ఇంటి దగ్గర సాక్స్ తెచ్చుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసేయండి, సరిపోతుంది. చాలామంది అయితే సాక్స్ వేసుకొని చేస్తున్నారు గిరి ప్రదక్షిణ. ఒకవేళ కాళ్ళు సెన్సిటివ్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఆ పని చేయండి మీరు. ఇక్కడైతే మనకి అరుముఖం స్వామి ఆలయం కనిపించింది. అంది మనం వస్తుంటే మధ్యలో చాలా పురాతనమైన గుళ్ళు ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు రాతి కట్టడాలు మనం ఒక 3-4 వేల సంవత్సరాల కింద నాటి గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళు కూడా చాలా ఉన్నాయి మధ్యలో వస్తుంటే మనం. సో మీకు ఏదైతే పురాతన గుడి అనిపించిందో ఆ గుడికి వచ్చేసి మాత్రం దర్శనం చేసుకోండి. అరుముఖం స్వామి ఆలయం అంట, చాలా బాగుంది. లోపల మాత్రం చాలా 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 బాగుంది. ఇదైతే గుడి లోపల అనమాట మనకి. అరుముఖ స్వామి ఆలయం. మా వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ బిల్వపత్రం చెట్టు చాలా పెద్ద ఉంది. బిల్వపత్రం ఇది శివునికి ఇష్టమైన బిల్వపత్రం అనమాట. ఇక్కడ ఎంత పెద్ద చెట్టు చూడడం అనేది నేనైతే ఫస్ట్ టైం. బిల్వపత్రం అనేది అసలు శివునికి చాలా ఇష్టమైన పత్రం ఇది, బిల్వపత్రం. ఈ గుడి కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా పురాతనమైన గుడి అనమాట ఇది.